మాటలతో కాకుండా పనులు చేయడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో, మన్నూర్ ఎయిర్పోర్ట్ విషయంలో తమ ప్రభుత్వం చూపిన శ్రద్ధ గత ప్రభుత్వాలు ఎవరు చూపించలేదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు అనడం వారి అవివేకానికి నిదర్శనమంటున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ ర్యాలీలో భాగంగా సీఎం రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ కూడా రావడం జరిగింది. ఈ పర్యటన మరి పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుతుంది, మరి పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్తేజాన్ని నింపింది? మనతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ నిన్నటి పర్యటన ఎంతవరకు లాభసాటిగా ఉంది? ఈ మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తెల్లారి నుంచి ప్రజలలో ఉన్నాడు, ప్రజాపాలనలో కొనసాగించుకుంటూ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి వాటి మీద వారు సుమారు 18 గంటలు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు. ఇవాళ వారు మమ్మల్ని ఎమ్మెల్యేలని మంత్రులను కూడా ఉరికి పరుగులు పెట్టియటం అంటే నిత్యం ప్రజలలో ఉండండి అని. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ యాత్ర పెట్టుకోవడం ఒక రాజకీయంగా ఇవాళ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. నేను ఒకటి అడుగుతూ చెప్పండి, వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసిండ్రు. సమ్మక్క ఓ దగ్గర, సారక్క ఓ దగ్గర, వరంగల్ ఫోర్ట్ ఓ దగ్గర, వేయి స్తంభాలగూడ ఓ దగ్గర, ఇన్ని చేసి ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా, ఈడెవరో మంత్రి ఉండే ఎవరైనా పేరేందా తెలియనట్టు, సారే ఈ పక్కన ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంత పెద్ద పట్టణంలో లేదా అని ఎగతాళి చేసి వీళ్ళని గెలిపియండి, పలానోళ్ళని మాకు టీఆర్ఎస్ క్యాండిడేట్లని, మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాష్ట్ర బడ్జెట్ తోటి కట్టిస్తా అని పోయినోడు అటే పోయిందా? వరదలు వస్తే 10,000 ఇస్తా అని చెప్పి ప్రకటించి అటే పోయిందా? ఓ గుండు వస్తాడు, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా, కారు పోతే కారు ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని చెప్పి ఆయన అటే పోయా. మరి మొన్న వరదలు వస్తే 15,000 రూపాయలు తక్షణం 24 గంటల్లో ముఖ్యమంత్రి గారిని పట్టుకొచ్చాను నేను. 24 గంటల్లో తీసుకొచ్చి గల్లీలని తిప్పి 15,000 రూపాయలు, మనిషికి 6 కిలోల బియ్యము, 50 కోట్ల చిల్లర రోడ్డు డ్రైనేజీలు మరామతులకు తీసుకొచ్చింది మేము వీళ్ళ తీరుగా విమర్శించుకుంటూ వీళ్ళు ఎంతసేపు ఒకటి చెప్తున్నా మీకు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కలిసి 10 ఏళ్ళు సంసారం చేసిండ్రే. ఎయిర్పోర్ట్ ఎందుకు తెలియదు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు తెలియదు? ఇన్ని తేనెలున్నో ఇవాళ వీళ్ళు మాట్లాడే హక్కు ఉన్నదా వీళ్ళకి? ఇక్కడ వరంగల్ జిల్లా గురించి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి 3 అంశాలు, తెలంగాణకు ఇవ్వవలసినవి 3 అంశాలు: 1 కోచ్ ఫ్యాక్టరీ, 2 ట్రైబల్ యూనివర్సిటీ, 3 బయ్యారం గనులు. వాటిని పింక్ బుక్లోకి వెళ్ళి తొలగిస్తుంటే కూడా మేము లైవ్లో ఉంచినాం వాటిని. ఇవాళ చూస్తున్నాం కుల మతాల పేరుతో కానీ ఇవాళ బీసీ ఏదైతే ప్రభుత్వం స్పష్టంగా బీసీల కోసం వెన్నుదండుగా నిలబడింది, దానికోసం కృషి చేసిన విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కులాలని ఇలాగా విద్యార్థులని వీళ్ళని రెచ్చగొట్టి వారు మరణాలకు కారణమవుతున్నారు తప్ప దీనికి రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద పెట్టడం అనేది అది మేము ఖండిస్తున్నామని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేంద్ర, HM TV.